మీరు అమరవీరుల స్తూపం దగ్గరికి పోతే స్తూపం కింద 9 రంధ్రాలు ఉంటాయి. ఆ స్తూపం కింద 9 రంధ్రాలు ఎందుకు పెట్టారంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ఏ బుల్లెట్. ప్రతి జిల్లా బుల్లెట్ గాయాన్ని తిన్నది, బుల్లెట్ తిన్నది. నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు, విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తెలంగాణ వాళ్ళు ఏందా మాట్లాడేది, తొట్టిపారేయండి అనే వైఖరి. ఆ పైన సాంచి నుంచి తీసుకున్న ఒక ఇట్లా ఆర్చ్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ ఆర్చ్కి అర్థం ఏంటంటే ఆ ఆర్చ్ కింద ఎవరి పేర్లు రాయబడతారో వాళ్ళు పవిత్రాత్మలు. ఆ పైన మీకు అశోక చక్రం ఉంటుంది. ఎందుకు అశోక చక్రం? ఎందుకు అశోక చక్రం అంటే తెలంగాణ బిడ్డలు చేసింది ధర్మబద్ధమైన పోరాటం. లేనిది అడగలేదు. నా ఉద్యోగం నాకు కావాలన్నాం, నా నీళ్లు నాకు కావాలన్నాం, నా నేల మీద పారిన నీళ్లు మాకు రావాలన్నాం, మీరు రాసిచ్చిన సూత్రాలు మీరు అమలు చేయండి అని అన్నాం. అందుకనే ధర్మబద్ధమైన పోరాటం. ఆ పైన మార్బుల్ స్టోన్తో ఉంటుంది పైన, అది అరవిచ్చిన మల్లెమొగ్గ. నిజానికి ఆ స్తూపం శంకుస్థాపన చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు. కొట్టినారు, శంకుస్థాపన చేస్తుంటే కొట్టినారు. అంటే మన కోసం మన బిడ్డలు చనిపోతే ఒక స్తూపం కట్టుకునే హక్కు అవకాశం కూడా మనకి ఇవ్వలేదు. మళ్ళా ఆ స్తూపం ఒక కూడలిగా ఎప్పుడు మారింది? తెలంగాణ బిడ్డలకు ఏ కార్యక్రమం చేసినా అక్కడికి పోయి దండం పెట్టి మొదలు పెట్టే పవిత్ర పుణ్యస్థలిగా ఎప్పుడు మారింది? తిరిగి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాతనే.